వెల్కమ్ టు విఎం టీచర్స్. ఈరోజు మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎందుకు అవసరం, వాటి యొక్క విధి విధానాలు ఏంటో ఈ పాఠంలో మనం డిస్కస్ చేస్తాం. రాష్ట్ర స్థాయి కన్నా దిగువ స్థాయి ప్రభుత్వ అధికార పరిధిని మనం స్థానిక స్వపరిపాలన అని చెప్పచ్చు. సో మన ప్రాంతీయ స్థాయిలో ఉన్న సమస్యల గురించి రాష్ట్ర స్థాయిలో తెలియదు కాబట్టి సో ఆ ప్రాంత సమస్యల్ని ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకి ఆ అధికారులకు మాత్రం తెలుస్తుందనే ఉద్దేశంతో రాజ్యాంగంలో 40వ ఆర్టికల్లో 40వ ప్రకరణ స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన అంశాలు ఖచ్చితంగా ఉండాలి అనేసి మనకు ఆర్టికల్ 40 తెలియజేస్తూ ఉంది. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుంది అనేసి అంటే 40వ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రకారంగా రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీ వ్యవస్థని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. 1959 అక్టోబర్ 2వ తారీఖున రాజస్థాన్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్. అదే సంవత్సరంలో నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్. ఇది చూడండి, అసలు స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ యొక్క రాజ్యం యొక్క వంశస్థులు ప్రవేశపెట్టారంటే చోళులు ప్రవేశపెట్టారు. స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యతనిచ్చిన వారు ఎవరు అంటే చోళులు. అదే బ్రిటిష్ వారి కాలంలో స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పేరొందిన వారు లార్డ్ రిప్పన్. ఈయన స్థానిక స్వపరిపాలన పితామహుడు అని పిలుస్తారు. స్థానిక స్వపరిపాలనకు అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చిన రాజ్యవంశం లేదా ప్రాధాన్యతనిచ్చిన వారు ఎవరు అంటే చోళులు. ఓకే, చూస్తాం. మరి ఆర్టికల్ 40 ప్రకారం భారతదేశంలో స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టిన రాష్ట్రం మొదటి రాష్ట్రం రాజస్థాన్, రెండవ రాష్ట్రం కూడా మన ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇది భారతదేశంలో మొదటిసారిగా స్థానిక స్వపరిపాలనకు సంబంధించి. సరే, ఈ లోకల్ బాడీస్ ఏమేమి చేస్తాయి పనులు అంటే ఇంకా మురుగునీటి పారుదల కావచ్చు, నెక్స్ట్ రోడ్లు వేయడం, వాటిని నిర్వహించడం, నీటి వనరులు, సో ఇలాంటివి, ఇంకా వీధి లైట్లు, ఇలాంటివి కార్యక్రమాలన్నీ ఇవి చేస్తాయి. చూస్తాం ఒకసారి. వీటికి భారత ప్రభుత్వం ఇంకా కొంచెం మెరుగ్గా వీటిని అందుబాటులోకి తీసుకురావడం కొరకు, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కొరకు 1992 సంవత్సరంలో భారత పార్లమెంట్ రాజ్యాంగానికి అంటే ఈ స్థానిక స్వపరిపాలనకు సంబంధించి 2 సవరణలు చేయడం జరిగింది. చూస్తాం. 1992 73వ సవరణ. ఇదే సంవత్సరం 74వ సవరణ. చూడండి, 1992 సంవత్సరంలో 73వ సవరణ చట్టం, అదే 1992 సంవత్సరంలో 74వ సవరణ చట్టం చేయడం జరిగింది. ఈ సవరణ చట్టం ప్రకారం గ్రామీణ స్థాయిలో 3 స్వపరిపాలన సంస్థలు ఏర్పడడం జరిగింది. అందులో మొదటిది గ్రామ పంచాయతీ, రెండవది మండల పరిషత్, మూడవది జిల్లా పరిషత్. చూడండి, 73వ సవరణ చట్టం ఏ సంవత్సరం జరిగింది? 1992. 74వ సవరణ చట్టం ఏ సంవత్సరం జరిగింది? 92.
ఈ చట్టం ప్రకారం గ్రామీణ స్థాయిలో 3 స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అందులో మొదటి గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్. ఇక్కడ పట్టణ స్థాయిలో 3 స్థానిక సంస్థల్ని ఏర్పాటు చేయాలి అనేసి ఈ సవరణ చట్టం చెప్తా ఉంది. అందులో ఒకటి నగర పంచాయతీ, నెక్స్ట్ మున్సిపల్ కౌన్సిల్, దీన్నే పురపాలక సంఘం అంటాం. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్, దీనికన్నా పెద్దది ఇది, దీనికన్నా పెద్దది. అంటే గ్రామీణ స్థాయిలో అత్యున్నతమైన సంస్థ. అయితే పట్టణ స్థాయిలో చూస్తే ఇది అత్యున్నతమైన సంస్థ. సో జనాభాను బట్టి వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క 73వ సవరణ ఈ వీటికి సంబంధించి గ్రామీణ స్థాయిలో స్థానిక సంస్థలకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్నో భాగంలో చేర్చడం జరిగిందంటే 9వ భాగంలో చేర్చడం జరిగింది. మామూలుగా రాజ్యాంగంలో ఎన్నో భాగాలు ఉంటాయి? 22 భాగాలు ఉంటాయి. ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, మరి భాగాలంటే చెప్పి ఆ ప్రకరణలకు సంబంధించిన సముదాయాన్ని మనం భాగాలు అంటాం. అట్లా ఎన్నో భాగంలో ఉన్నాయి స్థానిక సంస్థలకు సంబంధించి. గ్రామీణ స్థాయిలో 3 స్థానిక సంస్థలు ఉండాలని అనేసి 9వ భాగంలో ఉంది. మరి ఎన్నో షెడ్యూల్ అంటే 11వ షెడ్యూల్లో ఉన్నాయి. అంటే మామూలుగా రాస్తా 11వ షెడ్యూల్, ఇదేమో 9వ భాగం 11వ షెడ్యూల్. చూసి ఒకసారి ఇదే పట్టణ స్థాయిలో 3 స్థానిక సంస్థలు ఉండాలని తెలియజేస్తుంది. సో రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చడం జరిగిందంటే ఇది కూడా 9A, 9వ భాగం ఏ దేని గురించి తెలియజేస్తుంది? పట్టణ స్థాయిలో 3 స్థానిక సంస్థలు ఉండాలనేసి. 12వ షెడ్యూల్లో పట్టణ స్థాయిలో స్థానిక సంస్థలకు సంబంధించి 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఓకే, మరి ఎప్పుడు ఈ అమల్లోకి రావడం జరిగిందంటే అది కూడా తెలుసుకోండి. 1993 ఏప్రిల్ 24 ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇవి 1993 జూన్ 1వ తారీఖున ఇవి అమల్లోకి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ దీన్ని బేస్ చేసి ఆంధ్రప్రదేశ్ 1994 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం చేయడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం. 73వ సవరణ చట్టం అంటే 1992. 74వ సవరణ చట్టం 1992 అంటే పార్లమెంట్కి సంబంధించి. 73 ఏం చెప్తుంది? గ్రామీణ స్థాయిలో 3 స్థానిక సంస్థలు. 74వ సవరణ ఏం చెప్తుంది? పట్టణ స్థాయిలో 3 స్థానిక సంస్థలు. గుర్తుపెట్టుకోవాలి. సో స్థానిక సంస్థల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? 40వ ఆర్టికల్, స్థానిక సంస్థలు. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్, 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అదే స్థానిక స్వపరిపాలన పితామహుడు లార్డ్ రిప్పన్. ఈ స్థానిక స్వపరిపాలనకి అధిక ప్రాధాన్యతనిచ్చిన రాజ్యవంశం చోళుడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇప్పుడే చెప్పా, గ్రామీణ స్థాయిలో ఎన్ని స్థానిక సంస్థలు ఉన్నాయి? 3. అందులో ఒకటి గ్రామ పంచాయతీ. దీని గురించి ఇప్పుడు చూస్తాం. గ్రామంలో ఉండే సమస్యల్ని తీర్చడం కొరకు ఒక స్థానిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని గ్రామ పంచాయతీ అంటాం. ఇక్కడ గ్రామ స్థాయిలో 2 లేదా 3 విభాగాలు పనిచేస్తాయి. అంటే ఆ సమస్యల్ని రాష్ట్ర స్థాయికి తెలియదు కాబట్టి, అక్కడ ప్రజలకి అక్కడ నాయకులకు తెలుస్తాయి కాబట్టి
ఈ యొక్క సమస్యల్ని తీర్చడం కొరకు గ్రామ స్థాయిలో 2 లేదా 3 విభాగాలు పనిచేస్తాయి. ఇక్కడ మనకు 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి గ్రామ సభ, 2 గ్రామ పంచాయతీ. సో ఫస్ట్ గ్రామ సభ చూస్తాం. గ్రామ సభ ఎలా ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది? సో గ్రామ సభ ఎలా ఏర్పడుతుందంటే, గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ఓటర్లందరి చేత ఏర్పడుతుంది. అంటే ఆ గ్రామంలో ఓటర్ల చేత నియమించబడే సభ గ్రామ సభ. ఓకే, మరి ఇది ఎలా ఏర్పడుతుంది, మరి అది ఏం పని చేస్తుంది, దాని యొక్క విధి ఏంటి అంటే గ్రామ పంచాయతీ పనితీరును పరిశీలిస్తుంది. గ్రామ పంచాయతీ పనితీరును పరిశీలిస్తుంది. ఇంకా గ్రామంలో ఉండే సమస్యల మీద గ్రామ సంక్షేమం కొరకు ఇది నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకుంటుంది. సో గ్రామ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో అది పాలు పంచుకుంటుంది. సో ఈ విధంగా ప్రత్యక్షంగా గ్రామం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకుంటుంది కాబట్టి దీనిని ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అవునా కదా? సో ఈ గ్రామం కోసం వాళ్ళు స్వయంగా పాల్గొంటారు కాబట్టి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని ఇచ్చేస్తాడు రేపు ఆప్షన్లో. ఓకే, సో గ్రామ సభ. నేను ఈ టాపిక్ అయిన తర్వాత నేను కొన్ని బిట్స్ ఈ లెసన్ మీద తయారు చేస్తాను. దాంట్లో మీకు ఆ యొక్క పెట్టినప్పుడు మీకు ఐడియా వస్తుంది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేసి. ఓకే రైట్, చూస్తాం. చూడు ఎలా ఏర్పడింది, ఓటర్ల చేత ఏర్పడింది. దీని యొక్క పని ఏమి, గ్రామ పంచాయతీ పనితీరును పరిశీలిస్తుంది. గ్రామ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకుంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీన్ని సాధారణ సభ అంటాం. నెక్స్ట్ ఈ యొక్క గ్రామ సభకి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే సర్పంచ్ వహిస్తారు. గ్రామ సభకి అధ్యక్షత ఎవరు వహిస్తారు? సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ గ్రామ పంచాయతీ బాడీ ఎలా ఏర్పడుతుంది? సర్పంచ్ వార్డు మెంబర్లతో ఏర్పడుతుంది. వార్డు మెంబర్లు చూడండి, ఎన్నికల ద్వారా సర్పంచ్ వార్డు మెంబర్లతో ఈ యొక్క గ్రామ పంచాయతీ అనేది నిర్మించబడుతుంది. ఇది ఒక భాగం. ఓకే, చూడండి ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సో గ్రామ సభకి ఆయన అధ్యక్షత వహిస్తారు. ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ గ్రామ పంచాయతీకి కూడా సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. గుర్తుపెట్టుకో, ఎన్నికల ద్వారా సర్పంచ్ వార్డు మెంబర్లతో గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది. దీనికి అధ్యక్షత సర్పంచ్ వహిస్తాడు. ప్రతి లైన్ ఫామ్ చేస్తాడు రేపు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణంలో ఓటర్ల జాబితా, వార్డు మెంబర్లు. సో ఫస్ట్ ఓటర్ల జాబితా చూస్తాం. గ్రామ పంచాయతీ నిర్మాణంలో ఎలా ఇది ఒక భాగం, మరొక భాగం ఓటర్ల జాబితా. సో ఓటర్ల జాబితా 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటుని నమోదు చేసుకోవాలి. ఓకే, ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎన్నికల కమిషన్ యొక్క ప్రతినిధిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క బూత్ స్థాయి అధికారి యొక్క విధి ఏమంటే ఈ గ్రామీణ ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని ఓటర్ల జాబితాను తయారు చేస్తాడు. సో చనిపోయిన వారిని గుర్తిస్తాడు, వాళ్ళని రిమూవ్ చేస్తాడు. కొత్తగా 18 సంవత్సరాలు వయసు నిండిన వారిని వాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చి వాళ్ళ చేత ఓటర్ హక్కుని నమోదు చేసుకునేలాగా వాళ్ళకి అవేర్నెస్ అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే బిఎల్ఓ యొక్క
విధి ఏమి? ఓటర్ల జాబితా తయారు చేయడం. సో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కుని కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్డు మెంబర్లు. ప్రతి గ్రామాన్ని జనాభా ప్రాతిపదికన కొన్ని వార్డులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ కనీసం 5 వార్డులుగానే ఉండాలి. గ్రామ పంచాయతీ అంటే ఖచ్చితంగా 5 వార్డులైనా ఉండాలి. కనీస వార్డులు 5 ఉండాలి. మ్యాక్సిమము 21 వార్డులు ఉండాలి. అంతకు మించి ఉండకూడదు గ్రామ పంచాయతీలో. ఓకేనా? సో 5 వార్డులు ఉండాలా. 5 వార్డులకి 21 వార్డులకి మధ్య ఈ గ్రామ పంచాయతీ యొక్క వార్డు సభ్యులు అనే వాళ్ళు ఉండాలి. చూడండి, ప్రతి వార్డుకి కనీసం సమానంగా జనాభా ఉండాలి. ఈ వార్డుకి ఎంత జనాభా ఉన్నారో పక్క వార్డు కూడా అంతే జనాభా ఉండాలి. ఇంచుమించు సమానంగా ఉంటారు ఒక్కొక్క వార్డుకి జనాభా. రైట్. ఇప్పుడు ఈ వార్డు మెంబర్ల నుండి ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ ఎంత వయసు ఉండాలి? ఈ వార్డు మెంబర్లుగా పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలి? 21 సంవత్సరాలు వయసు ఉండాలి. సర్పంచ్గా పోటీ చేయాలన్నా, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలన్నా ఎంత వయసు ఉండాలి? మనకు 21 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. విషయం చూస్తాం. రిజర్వేషన్స్. గ్రామ పంచాయతీలో పురుష ఆధిక్యత ఉందని 1992 సంవత్సరంలో 73వ సవరణ చట్టం అని చెప్పాను మీకు. ఈ 73వ సవరణ చట్టం ప్రకారం మహిళలకి ఖచ్చితంగా 1/3 వంతు రిజర్వేషన్స్ కల్పించాలనేసి పార్లమెంటు నిర్ణయించడం జరిగింది. అంటే 33% రిజర్వేషన్స్ అనేది కల్పించాలని చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అయితే 50%కి పెంచడం జరిగింది. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి. ఓకే, చూడండి, స్థానిక సంస్థల్లో మహిళలకి ఎంత శాతం రిజర్వ్ చేయడం జరిగింది అంటే 33% లేదా 1/3 వంతు. ఓకేనా? నెక్స్ట్ ఎన్నికలు. సో గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు పొందిన వారు ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 2 ఓట్లు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 2 ఓట్లు వేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సర్పంచ్ ఒక ఓటు వేస్తారు, వార్డు మెంబర్లకి ఒక ఓటు వేస్తారు. ప్రతి ఓటరు సర్పంచ్కి ఓటు వేస్తారు, వార్డు మెంబర్లకి ఓటు వేస్తారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రత్యక్షంగా ఇక్కడ మాత్రమే సర్పంచ్కి ఓటు వేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, గ్రామ సచివాలయానికి అధ్యక్షుడు అంటే అధ్యక్షుడికి, గ్రామ పంచాయతీ అధ్యక్షుడికి ప్రత్యక్షంగా ఓటు వేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. వార్డు మెంబర్లకి వీళ్ళు ప్రత్యక్షంగా ఓటు వేయడం జరుగుతుంది. ఇంకా మనకు మిగతా ఎక్కడ కూడా అధ్యక్షుడికి ఎవరు డైరెక్ట్గా ఓటు వేయరు, అది పరోక్ష ఎన్నిక అయిపోతుంది. అందుకే సర్పంచ్కి మాత్రం ప్రజలు డైరెక్ట్గా ఓటేస్తారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి ఓటరు 2 ఓటు హక్కుల్ని వినియోగించుకోవడం జరుగుతుంది, సర్పంచ్, వార్డు మెంబర్లు. ఓకే, నెక్స్ట్ సర్పంచ్గా పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలని చెప్పాను మీకు? 21 సంవత్సరం వయసు ఉండాలి. సో సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, డైరెక్ట్గా ప్రజలే ఓటు వేయడం జరుగుతుంది. ఈయన్ని గ్రామానికి మొదటి పౌరుడు అంటాం. సరే, గ్రామ మొదటి పౌరుడు. గ్రామ సచివాలయానికి అధ్యక్షుడు ఎవరు అంటే సర్పంచ్. సో గ్రామానికి మొదటి పౌరుడు. అదే దేశానికి మొదటి పౌరుడు అంటే ఎవరు వస్తారు? సో రాష్ట్రపతి వస్తారు. అదే రాష్ట్రానికి మొదటి పౌరుడు అంటే ఎవరు వస్తారు? గవర్నర్ వస్తారు. అదే గ్రామానికి మొదటి పౌరుడు అంటే సర్పంచ్. ఈయన ఏం చేస్తాడు? ఈయన
గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తాడని చెప్పాను మీకు. గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలకి బాధ్యత వహిస్తాడు. గ్రామ పంచాయతీ యొక్క రోజువారీ కార్యకలాపాలు ఈయన సమక్షంలో జరుగుతాయి. ఓకే, సో గ్రామ సచివాలయానికి ఈయన అధ్యక్షుడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ విధులు. ఇంకా గ్రామ పంచాయతీ విధులు మనం పరిశీలిస్తే రోడ్లు శుభ్రపరచడం, వాటర్ సప్లై చేయడం, ఇంకా మనకు మురుగునీటి పారుదల వ్యవస్థని చూడడం, ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు నిర్వహించాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా పాఠశాల నిర్వహణ కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ వీళ్ళకి ఆదాయాలు ఎలా వస్తాయి, వీళ్ళకి సోర్సెస్, ఎకనామిక్ సోర్సెస్ మనం చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు కొన్ని ఫండ్స్ ఇస్తుంది. నెక్స్ట్ స్థానికంగా కొన్ని పన్నులు విధించడం జరుగుతుంది. ఆ పన్నులు విధించడం ద్వారా అంటే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్డింగ్స్ని వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం, దాని ద్వారా అది కూడా ఆదాయ రూపంలో తీసుకోవడం. సో ఈ విధంగా ఆదాయాలు వస్తాయి, కానీ ఎక్కువగా ప్రభుత్వం నుండి గ్రాంట్స్ అయితే వస్తూ ఉంటుంది. ఇది గ్రామ పంచాయతీ విధులు. ఓకే, నెక్స్ట్ గ్రామ సచివాలయం. 2019 సంవత్సరం అక్టోబర్ 2 ప్రతి 2000 మందికి ఒక సచివాలయం ఉండాలన్న ఉద్దేశంతో 2019 సంవత్సరంలో గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం. సో 2000 మందికి, ప్రతి 2000 మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 11 మంది ఉద్యోగుల్ని నియమించడం జరిగింది. ఓకే, మరి ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఒకే ఒక విధానం, ప్రభుత్వ సేవల్ని సమర్థవంతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడి ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని యొక్క ఉద్దేశం ఏమి, సేవల్ని అంటే పారదర్శకంగా ఉండాలి, సేవలు జవాబుదారీతనంతో కూడి ఉండాలి, అవన్నీ కూడా సమర్థవంతంగా వాటిని నిర్వహించాలన్న ఉద్దేశంతో గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం 2019 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మండల పరిషత్. ఈ మండల పరిషత్ బాడీ ఒకసారి చూస్తాం. ఎవరెవరు ఉంటారు, ఎన్నికైన సభ్యులు ఉంటారు, కోఆప్టెడ్ సభ్యులు, నెక్స్ట్ ఎక్స్ అఫిసియో లేదా పదవిరీత్యా సభ్యులు, వీళ్ళందరూ ప్రతి దాంట్లో ఉంటారు. వీళ్ళు సరే ప్రతి మండలంలో దాదాపు 20 నుండి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ప్రతి మండలంలో ఖచ్చితంగా 20 నుండి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. జనాభా ప్రాతిపదికన మండల ప్రాదేశిక నియోజకవర్గాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క మండల ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒక సభ్యుడు ఎన్నుకోవడం జరుగుతుంది. అతన్ని మనం ఎంపీటీసీ. సో మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఓకే, ఈ విధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని ఎంపీటీసీలు అంటాం. ఈ విధంగా వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది, ప్రజల నుండి ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ కోఆప్టెడ్ సభ్యులు అంటే ఎవరంటే, ఇలా ఎంపీటీసీలు మండల పరిషత్కి ఎన్నికైన ఎంపీటీసీలు అందరూ, చైర్మన్ అందరూ కలిసి ఎవరైతే మహిళలకు ప్రాతినిధ్యం లేకపోయినా, షెడ్యూల్డ్ క్యాస్ట్కి ప్రాతినిధ్యం అక్కడ నుండి ఎవరు కాకపోయినా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరు ఎన్నుకోబడకపోయినా ఆ మండల పరిషత్కి, సో వీళ్ళందరూ వీళ్ళని కావచ్చు మహిళలను కావచ్చు, అంటే ఇద్దరు మహిళలు, వీళ్ళు ఒకరు, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒకరు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఒకరు, అంటే వీళ్ళకి ప్రాతినిధ్యం రాకపోతే, ఎవరు ఎన్నుకోబడకపోతే, సో ఇద్దరు మహిళలు వీళ్ళని కోఆప్ట్ చేసుకోవచ్చు, అంటే ఆ యొక్క సభలో చేర్చుకోవచ్చు, సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఎవరు చేర్చుకుంటారు, వీళ్ళే చేర్చుకుంటారు. ఇంకా ఎక్సెప్షియో సభ్యులు అంటే ఏమంటే పదవిరీత్యా సభ్యులు, అంటే ఆ ప్రాంతం నుండి ఎవరైనా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినా లేదా ఆ ప్రాంతం నుండి ఎవరైనా ఎంపీగా ఎన్నుకోబడినా వాళ్ళు ఈ మండల పరిషత్తులో సభ్యులుగా ఉంటారు. ఓకే, చూడండి, ఈ 3 రకాల సభ్యులు ఉంటారు.
ఇంకా శాశ్వత ఆహ్వానితులు చూస్తే సర్పంచ్కి శాశ్వత ఆహ్వానితుడు, కలెక్టర్ కూడా శాశ్వత ఆహ్వానితుడు. అంటే ఖచ్చితంగా ఏదైనా సమావేశాలకి వాళ్ళని పిలవాలి. ఓకే, రైట్. ఇది ఈ విధంగా అనేది మండల పరిషత్తు ఏర్పడుతుంది. ఇంకా ఎంపీడీఓ ఉంటాడు. నెక్స్ట్ ఎంఆర్ఓ ఉంటాడు. ఎంపీడీఓ అంటే మండల పరిషత్తు నిర్ణయాలని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. అంటే మండల పరిషత్ నిర్ణయాలు అంటే ఏమి? ఇలా చూడండి, ఇక్కడ ఎంపీటీసీలు ఎన్నుకోబడతారని చెప్పాను మీకు. ఈ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ ఎన్నికైన సభ్యులు చేతులెత్తి విధానం ద్వారా ఒక చైర్మన్ని ఎన్నుకోబడడం జరుగుతుంది, వైస్ చైర్మన్ని ఎన్నుకోబడడం జరుగుతుంది. సో ఇది నిర్ణయాలు తీసుకుంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్ సమక్షంలో ఎన్నికైన సభ్యులు ఈ మండల పరిషత్తు నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి మండల అభివృద్ధి అధికారి ఉంటాడు, ఆయన మనం ఎంపీడీఓ అంటాం. మండలంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఆయన నాయకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే మండల పరిషత్ యొక్క ప్రభుత్వ సిబ్బందికి నాయకత్వం వహించేవారు ఎవరు అంటే ఎంపీడీఓ. ఈ యొక్క మండల పరిషత్ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఆయనది. నెక్స్ట్ ఈయన ఎంఆర్ఓ, మండల మెజిస్ట్రేట్ అంటాం మనం. ఇతను రెవెన్యూ విభాగానికి అధిపతి. ఈయన రెవెన్యూ విభాగానికి అధిపతి. మండల రెవెన్యూ విభాగ అధిపతి ఎవరు అంటే ఎంఆర్ఓ. అందుకే ఈయన మండల మెజిస్ట్రేట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసే అధికారం ఈయనకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ జిల్లా పరిషత్. ఈ బాడీ ఎలా ఏర్పడుతుంది ఒకసారి మనం చూస్తాం. ఎన్నికైన సభ్యులు, కోఆప్టెడ్, ఎక్స్ అఫీసియో, ఇంకా చూడండి ప్రతి జిల్లాని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడిన వారిని జెడ్పీటీసీ అంటాం, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, చూడండి ఈ విధంగా జెడ్పీటీసీలు ఎన్నికైన తర్వాత వాళ్ళల్లో ఒకరిని చైర్మన్గా ఎన్నుకోబడడం జరుగుతుంది. చూడండి, జిల్లా పరిషత్లో చైర్మన్ని ఈ ఎన్నికైన వారు ఎన్నుకుంటారు. ఇది పరోక్ష ఎన్నిక. ప్రజలు ఓటు వేరి వీళ్ళకి చేతులెత్తి విధానం ద్వారా ఆ ఎన్నికైన వారిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు, ఇంకొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. చూడు, మండల స్థాయిలో మండల పరిషత్ కానీ గ్రామ పంచాయతీ ఇక్కడ చైర్మన్ని ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు, జిల్లా పరిషత్తులో చైర్మన్ని ఎన్నికైన వారు ఎన్నుకుంటారు. కానీ గ్రామ పంచాయతీలో చైర్మన్ లేదా అధ్యక్షుడు సర్పంచ్ని ప్రజలే ప్రత్యక్షంగా ఓటు వేయడం జరుగుతుంది. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఓకే, సో సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష ఎన్నిక, జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఇక్కడ మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక. ఆ విషయం మనం గమనించాలి. నెక్స్ట్ కోఆప్టెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఒకరు ఎవరైనా మైనారిటీ వాళ్ళు కూడా ప్రాతినిధ్యం ఈ యొక్క జిల్లా పరిషత్లో వీళ్ళు ఎవరు లేకపోతే మహిళలు ఎవరు లేకపోతే ప్రాతినిధ్యం లేకపోతేనే అప్పుడు ఒకరిని వీళ్ళని నియమించుకోవచ్చు, వీళ్ళని ఒకరు నియమించుకోవచ్చు, ఇద్దరు మహిళల్ని నియమించుకోవచ్చు. మైనారిటీ, సో మండల పరిషత్తులు కూడా మైనారిటీ వాళ్ళు లేకపోతే వాళ్ళని ఒకరిని నియమించుకోవచ్చు. కోఆప్టెడ్ సభ్యులు అంటాం. వీళ్ళని ఎవరు నియమిస్తారని చెప్పి ఇదివరకే చెప్పా, ఎన్నికైనా వీళ్ళే నియమించుకుంటారు. ఓకే, ఇంకా ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే ఈ ప్రాంతం నుండి, ఈ జిల్లా నుండి ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా ఎంపీ కావచ్చు. ఎక్స్ అఫీషియో అంటే పదవరీత్యా సభ్యులు. వాళ్ళు ఆల్రెడీ ఎంపీగా ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ జిల్లా నుండి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఈ యొక్క సభలో సభ్యులుగా ఉంటారు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. వాటికి నిర్ణయం వీళ్ళు జ్ఞానాన్ని అందించవచ్చు, గైడ్ చేయొచ్చు, అంతేగాని ఆ సమావేశంలో ఓటు హక్కు అయితే వీళ్ళకి లేదు. ఓకేనా, రైట్. ఇందులో 6 విభాగాలు ఉంటాయి. మనకు అంత ఇవ్వలేదు కాబట్టి ఈ 6 విభాగాలు జిల్లా పరిషత్తు, ఈ యొక్క చైర్మన్, కలెక్టరు, వివిధ స్థాయి సంఘాలు, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. మనకు అంత ఇవ్వలేదు ఇక్కడ. చూడండి,
ఈ జిల్లా పరిషత్తు చైర్మన్ అధ్యక్షతన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను అమలు చేయడానికి కొరకు సిఇఓ ఉంటాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ. ఈయన అమలు చేస్తాడు జిల్లా పరిషత్ నిర్ణయాలని. అదే మండల పరిషత్ యొక్క నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరిది? ఎంపీడీఓది. ఓకే. అదే గ్రామ సచివాలయం, గ్రామ పంచాయతీ యొక్క నిర్ణయాలని అమలు చేసే బాధ్యత ఎవరిది అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రామ సచివాలయం యొక్క ప్రభుత్వ అధికారి ఎవరు అంటే పంచాయతీ కార్యదర్శి వస్తాడు. మండల పరిషత్ యొక్క ప్రభుత్వ అధికారి రథసారథి ఎవరు అంటే ఎంపీడీఓ వస్తారు. జిల్లా పరిషత్ యొక్క ప్రభుత్వ అధికారి ఎవరు అంటే సిఇఓ వస్తాడు. ఈయన నిర్ణయాల్ని, ఈ పరిషత్ యొక్క నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఆయనకి ఉంటుంది. ఓకే.